హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మీ స్పీక్స్. ఈరోజు అయితే మన వీడియో వచ్చేసి అగ్రోమెక్లో సెకండ్ పార్ట్ ఆఫ్ స్టీల్కి సంబంధించిన వీడియో అనమాట. ఇది వచ్చేసి అగరొత్తుల స్టాండ్ అని చెప్పొచ్చు, టిష్యూ హోల్డర్ అని చెప్పొచ్చు, ఏమన్నా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి సోప్స్ పెట్టుకునేది అనమాట. స్టీల్ సోప్స్ ట్రే కింద యూజ్ అవుతుంది. ఇదైతే ఇంకా మనకి ఆ ప్లాస్టిక్ లాగా ఇన్ని రోజులే ఉంటుంది అన్న ఫీలింగ్ ఉండదు. కొంచెం స్టీల్ అయితే ఎక్కువ రోజులు ఉంటుంది కదా బాగా. ఇవన్నీ అది అందులో డిఫరెంట్ షేప్స్ అనమాట. ఇది వచ్చేసి టిష్యూ హోల్డర్స్. కొంచెం అంటే రెస్టారెంట్స్లో ఫ్యాన్సీగా ఉండటానికి ఇట్లాంటివి ప్రిఫర్ చేస్తారు కదా కొంచెం మంచిగా. సో ఆ టైప్ అనమాట. ఇవి వచ్చేసి కొంచెం మెస్ వాటిల్లో కర్రీస్ వేసుకుంటారు కదా, లేదా మీల్స్ టైపు చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి, డాబాస్, అందులో ఇట్లా కర్రీస్ తీసుకోవడానికి 4 గిన్నెలు, ఇదేమో 2 గిన్నెలు. వీటి వెయిట్ మీద నాకు ప్రైజెస్ అయితే మెన్షన్ చేయలేదు వాళ్ళు, సో అందుకని నేను ప్రైస్ మెన్షన్ చేయలేకపోయాను. ఇది వచ్చేసి వాటర్ బాటిల్ అనమాట. ఇప్పుడు కొంచెం సమ్మర్ కాబట్టి వాటర్ బాటిల్స్ మీద చాలా ఆఫర్స్ ఉన్నాయి. బెటర్ స్టీల్ వాడటం మంచిదన్నమాట. సో ఈ స్టీల్ బాటిల్స్ మీద కూడా చాలా ఆఫర్స్ ఉండే. ఇది వచ్చేసి 480, నానో బాట్ అంట కంపెనీ. ఇవి వచ్చేసి ఫ్రూట్స్ హోల్డర్స్ అనమాట. మనం ఫ్రూట్స్ హోల్డర్స్ లాగా, లేకపోతే వెజిటేబుల్స్, ఉల్లిపాయలు పెట్టుకోవచ్చు, వెల్లుల్లి పెట్టుకోవచ్చు, మన ఇష్టం. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎప్పుడు చెప్తానే ఉంటాను, మనం క్రియేటివ్ మైండ్తో ఎలా ఆలోచిస్తే అలా వెళ్ళిపోతుంది. ఇదైతే అందులోనే చిన్న సైజ్ అనమాట. ఇవన్నీ చూపిస్తానికి మెయిన్ మోటో నేను చెప్పాను కదా, 1 స్టెప్ డెస్టినేషన్ కింద ఉంటుందని, అందుకని తీసాను. ఇందాకది బార్బిక్యూ ట్రే కింద వాడుకోవచ్చు. ఇవి వచ్చేసి ఫ్రూట్ బాస్కెట్స్ అనమాట. అంటే నొసములు, అంటే అవి వాళ్ళకుండా పెట్టుకోవచ్చు, లేదంటే ఇవి కొంచెం వెజిటేబుల్స్ కడగటానికి స్ట్రైనర్స్ లాగా కూడా వాడుతున్నారు కదా ఇప్పుడు స్టీల్వి, ప్లాస్టిక్వి కొంచెం వాడుతున్నారు. ఇది వచ్చేసి స్టీమర్ అనమాట. చిన్నపిల్లలకి మనం ఉడకబెట్టి పెడతాం కదా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ కొన్ని, సో వాటికి యూజ్ అయ్యేలాగా ఇది స్టీమర్ అనమాట. అంటే డైరెక్ట్ నీటిలో వేసి ఉడకబెట్టకుండా స్టీమ్ చేస్తారు కదా, వాటికైతే బాగా యూజ్ అవుతుంది అనమాట. యాక్చువల్గా నీటిలో పెట్టి ఉడకబెట్టి వాటికి అందులో విటమిన్స్ ఏమీ ఉండవని చెప్తారు. సో స్టీమ్ చేస్తే వాటిలో ఉన్న ప్రోటీన్ అదంతా కూడా అందులోనే ఉండిపోద్ది అని అంటారు. కాబట్టి ఎక్కువ స్టీమే చేస్తారు చాలా వరకు పిల్లలకి. తెలియని వాళ్ళకి మామూలుగా ఇదొక చిన్న హెల్ప్లా అవుద్ది అని చెప్పాను అనమాట. ఇది కొంచెం సిలిండర్ డ్రాగ్ చేసుకోవడానికి, అంటే అంత బరువుది మనం కొంతమంది లాగలేరు కదా, సో వాళ్ళకి యూజ్ అయ్యేలాగా పెట్టారనమాట. ఇది స్టీల్ది, ఇందాకది కొంచెం సిలికాన్ టైప్లో వచ్చిందనమాట. సిలికాన్ కమ్ ప్లాస్టిక్. ఈ వీల్స్ మీద పెట్టుకుని లాగేసుకోవచ్చు అనమాట. ఇది ఫుల్గా స్టీల్ ఓసలాగా వచ్చింది. ఇవన్నీ క్యాప్ కూడా వచ్చినాయి అనమాట. ఫ్రూట్ హోల్డర్స్కి క్యాప్స్ కూడా వచ్చినాయి. ఇవి బాస్కెట్స్, మనం అగైన్ మళ్ళీ ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు, లేదా ఏవైనా థింగ్స్ స్టోర్ చేసుకోవడానికి ఆర్గనైజర్ లాగా వాడుకోవచ్చు. ఇవన్నీ అవే. ఒక్క దాంట్లో చాలా వెరైటీ ఉంటుంది అన్న దానికి ఇవన్నీ ప్రూఫ్స్ అనమాట. ఒక వెరైటీలో ఇన్ని దొరకడం అంటే చాలా కష్టం కదా, ఎక్కడో కానీ దొరకవు. సో ఒకసారి అయితే వెళ్ళి మీకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకుని కొనుక్కోండి. ఇది కూడా అగైన్ చాలా రెస్టారెంట్స్లో చూసాను నేను, సోంపు అవి పెడతానికి యూజ్ చేస్తున్నారు ఇవి. ఇది వచ్చేసి చిన్న ఇడ్లీ పాత్ర అనమాట, స్టీల్ది. నేను ఇప్పటివరకు మామూలు చూసాను అనమాట సేవండివి. సో ఇప్పుడైతే ఇది స్టీల్ది చిన్నదనమాట. 3 రేకులు 4 రేకులు వచ్చినట్టున్నాయి. అందులోనే ఇంకా స్టీల్ వాటివి సైజెస్ అనమాట. యాజ్ ఏ సెడ్ బిఫోర్, ప్రతి దాంట్లోని సైజెస్, క్వాలిటీస్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. సో చెక్ చేయండి ఒకసారి. ఇది వచ్చేసి కొంచెం పెద్దది, దాని నెక్స్ట్ సైజు ఇంకా అట్లా పెరుగుతూ ఉన్నాయన్నమాట. పై వచ్చేసి డైరెక్ట్ సెట్స్ అనమాట, ఇడ్లీ పాత్రలు సెట్స్. ఇవి లెఫ్ట్ సైడ్ చూపించినవి అయితే ఒకదానికి ఒకటి అటాచ్డ్, రైట్ సైడ్ చూపించినవి అయితే తీసుకుని పెట్టేలాగా. ఇది వచ్చేసి పాలు కాచుకుని కుక్కర్ అనమాట. మా ఇంట్లో కూడా ఒకటి ఉంది. పాలు ఎట్టి పరిస్థితుల్లో పొంగం అనమాట దీంట్లోంచి. కుక్కర్ లాగా ఒక విజిల్ వస్తుంది అనమాట. ఆ విజిల్ వస్తే లోపలే మరిగిపోతూ ఉంటాయి. విజిల్ వచ్చి ఆఫ్ అయిన తర్వాత మనము ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చిన్న ఫనల్ లాంటిది పెట్టుకుని వాటర్ వేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే ఆ వాటర్ మరిగి మనకి పాలు మరుగుతాయి అన్నమాట.
సో ఎవరికైనా తెలియకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, బాగుంటుంది ఇది. అసలు స్టవ్ పాడవడం కానీ పాలు వేస్ట్ అవ్వడం కానీ జరగదు. ఇది చిన్నది, మేబీ ఒక 1/2 లీటర్ కుక్ అవుద్దేమో, ఇందులో మరుగుతాయి అనుకుంటా. 1 లీటర్ అంతకు మించి అవ్వదు. సో అందులో కూడా సైజెస్ ఉన్నాయి. ఇవి వచ్చేసి స్టీల్ జల్లెం మూకుళ్ళు అనమాట. ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి, ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి. మనకి కావాల్సిన సైజులో కావాల్సిన క్వాలిటీలో ఉన్నాయన్నమాట. కంపెనీస్ కూడా నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటున్నాయి. ఇప్పుడు మిల్టన్ అవ్వచ్చు, సెలో అవ్వచ్చు, ఇంకా వినోద్, సెమోరా, సోను, ఇంకా అన్నీ ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటున్నాయన్నమాట. బ్రాండెడ్వి కావాలనుకుంటారు కదా చాలామంది, అట్లా బ్రాండ్స్లో కూడా ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి చూస్తున్నారు కదా, పైన కొంచెం క్లోజ్ చేసుకునేలాగా మూత, వెజిటేబుల్స్కి, వాటికి ఫ్రూట్స్కి చిల్లులు వచ్చినాయి అనమాట. ఇవన్నీ స్టీల్ స్ట్రైనర్స్ అనమాట. ఇప్పుడు ప్లాస్టిక్ చాలా వరకు అవాయిడ్ చేస్తున్నారు కదా చాలామంది, స్టీల్లోకి షిఫ్ట్ అవుతున్నారు. ప్లాస్టిక్ అండ్ అల్యూమినియం బాగా వాటిని బాయ్కాట్ చేస్తున్నారు. సో స్టీల్కి షిఫ్ట్ అయ్యే వాళ్ళకి ఇవన్నీ స్టీల్ స్ట్రైనర్స్. ఇది లైక్ మినియేచర్ ఆర్ట్ లాగా చిన్నపిల్లలు లేదా చిన్న చిన్న వంటలు చేసుకునే వాళ్ళకి చపాతీ లాగా చేసుకునేలాగా. ఇది స్టీల్ది అనమాట, చపాతీ రాడ్ చేసుకునేది. 371 రూపీస్. నెక్స్ట్ యాజ్ ఐ సెడ్ మొత్తం ఇవన్నీ స్టీల్ స్ట్రైనర్స్ చాలా ఉన్నాయన్నమాట. లైక్ చిన్ని సైజు నుంచి పెద్ద సైజు వరకు వెరైటీ కూడా. ఒక్కొక్క దానికి హోల్డర్ ఉంది, ఒక్కొక్క దానికి మామూలుగా ఉంది, ఒక్కొక్క దానికి చెక్క ఉంది. సో అట్లా వెరైటీగా ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవి మనం బీటర్స్, ఈ రైట్ సైడ్ వచ్చేసి సిలికాన్ బీటర్ అనమాట. సిలికాన్ వచ్చినాయి వాటికి వైర్స్. ఇది వచ్చేసి స్టీల్ వచ్చినాయి అగైన్. ఇది కూడా చిన్న సైజు పెద్ద సైజు ఉన్నాయి. ఇవి కూడా అన్నీ మనకి రీజనబుల్ ప్రైజెస్ నుంచి అన్ని వరకు ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి టీ బ్యాగ్ అనుకుంటా. టీ బ్యాగ్ లోపల డిప్ చేసుకుని కాసుకునేలాగా డైరెక్ట్ అవన్నీ బయటికి రాకుండా ఉండటానికి డైరెక్ట్ టీ బ్యాగ్ లాగా యూజ్ చేసుకుంటారు. ఇంకా స్ట్రైన్ చేసుకోకుండా డైరెక్ట్ మనం పాలు టీ అయిపోయిన తర్వాత తీసేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ చపాతీ చేసుకునే కింద రాయిలు అనమాట. మార్బుల్ ఉన్నాయి, స్టీల్ ఉన్నది, చెక్క ఉంది, ఇంకా అందులో ఎన్ని రకాలు ఉండాలంటే అన్ని రకాలు ఉన్నాయన్నమాట. అక్కడ సైజెస్ కూడా చాలా సైజెస్ ఉన్నాయి. ఇవన్నీ మనకి అంటే ఇళ్ళల్లో డైలీ యూజ్కి వాడే సైజెస్ అనమాట. ఇప్పుడు నేను చూపించే స్ట్రైనర్స్ చాలా వరకు చాలా నెంబర్ ఆఫ్ స్ట్రైనర్స్ ఉన్నాయి అక్కడ. చూడండి, హోల్డర్స్కి డిఫరెంట్గా ఉన్నాయి, ఇంకా లేకపోతే కింద షేప్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి బేకింగ్ ఐటమ్స్ అనమాట, బేకింగ్ ట్రేస్, కేక్స్ బేక్ చేసుకునేలాగా చిన్న సైజు నుంచి మళ్ళీ ఇవి కూడా పెద్ద సైజు. ఇవి టార్ట్ చేసుకుంటారు కదా, వాటికి యూజ్ చేస్తారనమాట. బేస్ కిందది వచ్చేసేలాగా, కింద ప్లేట్ వచ్చేసేలాగా టార్ట్ మేకింగ్కి బాగా యూజ్ అవుతాయి అనమాట. ఇవి కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉండే. కొన్నిటికి అయితే నేను చెప్పినట్టు ప్రైజెస్ మెన్షన్ చేయలేదు వాళ్ళు. సో నేను వాళ్ళు చేసినంత వరకు ప్రైజెస్ కింద టెక్స్ట్ బాక్స్లో అయితే ఎడిట్ చేసి పెట్టాను. ఇవి చిన్న చిన్న కప్ కేక్స్ వాటికి యూస్ చేసుకునేలాగా. ఇది బర్గ్నర్ వాళ్ళది. యాక్చువల్గా బర్గ్నర్ కొంచెం కాస్ట్లీ ఉండే, సో ఇది రెక్టాంగిల్ షేప్ ట్రే, ముందు చూపించింది అయితే రౌండ్ అనమాట. ఇవి నార్మల్ టిన్స్, కేక్ టిన్స్ అనమాట. లవ్ సింబల్ షేప్, ఇంకా స్క్వేరు, రౌండు, అన్ని షేప్స్ ఉన్నాయన్నమాట. ఇవి వచ్చి 1/2 kg, 1 kg అట్లా బేక్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి అన్నమాట. బేకింగ్ ఐటమ్స్ కూడా అన్నీ ఉండే, మొత్తం స్పూన్స్ నుంచి సిలికాన్ గరిటెలు, ఇంకా ఈ బేకింగ్ ట్రేస్, టార్ట్ మేకర్స్, కప్ కేక్స్, లేకపోతే డోనట్ మేకర్స్, ఇంకా అన్నీ అనమాట. ఇవి మళ్ళీ చాపర్ అనమాట. ఇది చాలా బరువు ఉంది అనమాట, చాలా మంచి క్వాలిటీ అనుకుంటా. ఇవన్నీ కూడా కొంచెం బేకరీ ఐటమ్స్లో వాడే వాటిలాగా కనిపిస్తున్నాయి వాళ్ళకైతే. అంటే పిజ్జాస్ పెట్టుకోవడానికి వాటివి అనమాట. ఇవి వచ్చేసి కప్ కేక్స్ వాడుకునేలాగా. పెద్ద పెద్ద వంటలు చేస్తానికి కూడా ఉన్నాయని చెప్పాను కదా నేను. సో ఇవి చిన్న చిన్న డోనట్స్ పెట్టుకునేలాగా, డోనట్స్కి వాడుకునేలాగా, లేకపోతే కేక్స్, చిన్న కేక్స్ కూడా కుక్ చేసుకోవచ్చు. ఇందులో చిన్న చిన్న మినియేచర్ కింద చేస్తారు కదా, ఆ కేక్స్ కింద యూజ్ అవుతాయి. ఇది వచ్చేసి అగైన్ కప్ కేక్ హోల్డర్ అనమాట. ఇందులో బటర్ పేపర్ పెట్టేసుకుని డైరెక్ట్ కేక్ వేసుకుంటే మనకి కప్ కేక్ అయితే వచ్చేస్తుంది.
ఇవి వచ్చేసి కేక్ బేస్ అనమాట. కింద కేక్కి కింద అట్టపెట్టి కింద పెడతారు కదా అవి. ఇవి వచ్చేసి సెట్ ఆఫ్ 6 575 ఎంతో అనుకుంటా. ఇవి మళ్ళీ నార్మల్వి, నార్మల్ అల్యూమినియం టైప్ వస్తాయన్నమాట. ఇవి కూడా డిఫరెంట్ షేప్స్ ఉండే. ఇవన్నీ అంతే బేకరీ ఐటమ్స్కి సంబంధించినవి ఇవన్నీ. అగైన్ ఇది టార్ట్ మేకర్. నెక్స్ట్ వచ్చేసి డెకరేటివ్ ఐటమ్స్లో ఈ బకెట్ ఒకటి పెట్టారనమాట. ఇందులో మనం ఫ్లవర్ వాజెస్ పెట్టుకోవచ్చు, ఏమన్నా డెకరేటివ్ ఐటమ్స్ లేదా స్టోరేజ్ కింద. సెమోరా వాళ్ళవి ఇవి స్టీల్ హాట్ బాక్స్లు అనమాట. వీటి మీద కూడా ఎంతో ఆఫ్ ఉండి ఆ ప్రైస్ పడింది. ఇవి కూడా అగైన్ కొంచెం హాట్ బాక్స్ కమ్ సర్వింగ్ బౌల్స్ అనమాట. ఇవి ఎక్కువ మనం రెస్టారెంట్స్లో బఫెట్ సైడ్స్ చూస్తాం. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఈ టైప్ బాక్సెస్లోనే ఈ టైప్ పాట్స్లోనే వాళ్ళు పెడతారనమాట. ఇవన్నీ హాట్ బాక్స్ టైప్ అనమాట. అవి చల్లారవు. సో స్టీమింగ్లో పెడితే అవి అట్లా రన్ అవుతూనే ఉంటుంది అనమాట హీటరు. మీరు ఎప్పుడైనా ఇప్పటివరకు అబ్జర్వ్ చేయకపోతే ఒకసారి అబ్జర్వ్ చేయండి. లేదు అంటే ఒకసారి వెళ్ళాక మీరు ఇంకా ముందు ఎప్పుడైనా వెళ్తే చేయండి. ఇంతకుముందు చేస్తుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మేము చూసాము అని. ఇవన్నీ స్టీల్వి, బ్రాస్ కోటెడ్ ఇంకా అట్లాంటివి అనమాట. ఇది ఒక మసాలా అదే స్పైసెస్ పెట్టుకుంటాం కదా, పోపులు పెట్టనుకోండి, స్పైసెస్ పెట్టుకోవడానికి పోపులు పెట్టి కింద యూజ్ చేసుకోవచ్చు, లేదా పసుపు కుంకుమ బాక్స్ కింద యూజ్ చేసుకోవచ్చు దేవుడి దగ్గర. వాట్ నాట్ మన క్రియేటివ్ మైండ్. మళ్ళీ అగైన్ ఇది వచ్చేసి ఒక చిన్న మళ్ళీ బాక్స్, నూనె నెయ్యి ఏమన్నా స్టోర్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది నాకు తెలిసినంత వరకు. ఇవన్నీ కూడా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. మీకు ఏ సైజు కావాలితే ఆ సైజులో ఉంటాయన్నమాట. ఇది కూడా కొంచెం చిన్నప్పుడు ఆకుపరాలు అట్లా అనేవారు కదా, అట్లా ఉందన్నమాట. అది చిన్న సైజు. ఇది వచ్చేసి నెయ్యి వేసుకునేది అనమాట. నెయ్యి వేసుకోవచ్చు, నూనె, లేకపోతే ఇంకా ఏదైనా మనకు కావాల్సినవి వేసుకోవచ్చు. కొన్ని అయితే బ్రాస్ బేస్ వచ్చింది, అవి ఒక ప్రైజ్ ఉండే. ఇది మళ్ళీ ఆయిల్ వేసుకునేలాగా అనమాట. క్యాన్స్ లాగా ఉన్నాయన్నమాట. ఇవి కూడా ఒక్కొక్క సైజులో ఉండే. ఇది వచ్చేసి ఫిల్టర్ కాఫీ. ఇంకా ఫిల్టర్ కాఫీస్ ఎంతమంది వాడుతున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పుడైతే అన్నీ ప్యాకెట్స్ లేకపోతే డబ్బాలే తీసేసుకుంటున్నారు కదా. చాలా తక్కువ ఫిల్టర్ కాఫీ వాడేవాళ్ళు. ఎవరైనా మన సబ్స్క్రైబర్స్లో కానీ వీడియో చూసే వాళ్ళలో కానీ ఎవరైనా ఫిల్టర్ కాఫీ వాడేవాళ్ళు ఉన్నారు అంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇది వచ్చేసి కాఫీ రెస్టారెంట్స్లో ఇస్తారు కదా, చెన్నై సైడ్లో ఎక్కువ ఇలా బౌల్ ఇచ్చి అందులో గ్లాస్ పెట్టిస్తారనమాట. సో ఇవన్నీ చూడండి, ఇవన్నీ నైఫ్స్ అనమాట. ఇవన్నీ చాలా బ్రాండెడ్ నైఫ్స్ అనమాట. పెద్ద పెద్ద కుకింగ్స్కి, చికెన్ కట్ చేసుకోవడానికి వాటికి యూజ్ చేస్తారు. సో ఈజీగా కట్ అవుద్దంట. అవి మంచి షార్ప్గా ఉంటాయంట చాలా అవి. ఇంకా పీలర్స్, ఇవైతే సిలికాన్ స్పూన్స్ అనమాట. బేకింగ్కి బాగా యూజ్ చేస్తారు కదా. ఇవన్నీ బేకరీ ఐటమ్స్ అనమాట. మళ్ళీ వన్స్ అగైన్ మనం స్టీల్లోకి వచ్చాం. ఇది వచ్చేసి పెప్పర్, ఇంకా స్ప్రింక్లర్స్ యూజ్ చేస్తాం కదా, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, ఇవన్నీ రెస్టారెంట్స్లో ఉంటాయి కదా. అట్లానే ఇంట్లో మనకు కావాలితే స్టీల్లో పెట్టుకోవచ్చు. ఇదేమో చిన్న సైజ్ అనమాట. దాని మీద మన ఇష్టం ఏం వేసుకోవచ్చు, సాల్ట్ వేసుకోవచ్చు, పెప్పర్ వేసుకోవచ్చు, మన ఇష్టం వచ్చింది వేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ వుడెన్ స్పూన్స్ అనమాట. ఈ వుడెన్ స్పాచులాస్, లేకపోతే అట్లోసా, లేకపోతే ఇంకా ఆయిల్ తీసుకోవడానికి చిల్లులు గరిట్లు అంటారు కదా అవి. ఇంకా అన్నీ వుడెన్లో ఉన్నాయన్నమాట. చాలామంది ఇప్పుడు వుడెన్ కూడా వాడుతున్నారు. ఇది వచ్చేసి స్టీల్ కప్ అనమాట. ఒకటి 75 రూపీస్ ఉంది. ఇది కొంచెం పెద్దది, కొంచెం దాని మీద థిక్నెస్ కొంచెం తక్కువ ఉంది, అందుకని కొంచెం కాస్ట్ తక్కువ ఉన్నాయి అవి. ఇది వచ్చేసి మళ్ళీ ఆర్గనైజర్, కొంచెం ఏమన్నా షుగర్, పసుపు అవన్నీ వేసుకోవడానికి. ఇది వచ్చేసి మళ్ళీ నెయ్యి వేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ సెమోరా వాటి మీద ఫ్లాట్ 50% నడుస్తుంది కొన్నిటి మీద. సో ఎంఆర్పి మీద ఫ్లాట్ 50% ఇస్తారనమాట. సో కాస్ట్స్ లేవు. ఇది వచ్చేసి చిన్న బుల్లి గ్లాస్ అనమాట, 50 రూపీస్. చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటుంది గ్లాసు. ఇవి వచ్చేసి మళ్ళీ బాక్సులు అనమాట. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి యూజ్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా స్నాక్స్ తీసుకెళ్ళడానికి ఇంకా అట్లా ఏమన్నా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి సిప్పర్ అనమాట. లైక్ స్ట్రా వచ్చి చిన్నపిల్లలకి ఏదైనా మిల్క్ కానీ ఇంకా అట్లాంటి వాటర్ కానీ ఏదైనా వేసి ఇవ్వచ్చు. మళ్ళీ అగైన్ ఇవన్నీ బాక్సెసే, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజెస్ వరకు ఉన్నాయన్నమాట. ఇది కొంచెం ఇందాక చూపించిన గ్లాస్ మీద కొంచెం పెద్ద సైజ్ అనమాట.
వాటర్ తాగేలాగా. ఇదేమో కొంచెం పాలు అవి తాగుతారు చూసారా, అలా ఇచ్చినా బాగుంటుంది పిల్లలకి, కలర్ఫుల్గా ఉంటుంది. పిల్లలకి ఎప్పుడు మనం టైం టు టైం ఏది ఇచ్చినా మార్చేయాలి. ఇది ఒక బాక్సే అనమాట, పొడుగ్గా ఉండే బాక్స్. ఇలా నాకు తెలిసినంత వరకు పొడుగ్గా ఉండే బాక్సెస్ ఫ్రిడ్జ్లోకి బాగా యూజ్ అవుతాయి, స్పేస్ సేవ్ అవుతాయి అనమాట. ఇది చిన్న బాక్స్ లాగా ఉంది, మేబీ కుంకుమ వేసుకోవడానికి అలాంటి వాటికి బాగుంటుంది నాకు తెలిసినంత వరకు. పైన అంటే లోపల ఏముందో మనకు పైనుంచి కనిపించేలాగా గ్లాస్ ఇచ్చారనమాట దానికి. ఇవన్నీ అగైన్ బాక్సెస్ అనమాట, బాక్సెస్ సెక్షన్ ఇదంతా. ఇవి కింద ఫ్లోర్లో వచ్చేసి మనకి చిన్న సైజెస్ ఉండే, పైన ఫ్లోర్లో వచ్చేసి చాలా పెద్ద పెద్ద సైజెస్, లైక్ ఇంచుమించు 30 లీటర్స్ పట్టే కెపాసిటీ ఉండే బాక్సెస్ కూడా ఉన్నాయి, డబ్బాలు. సో అవి కూడా వస్తాయి మనకి సెకండ్ పార్ట్లో. ఇప్పుడైతే ఇవి కవర్ చేశాను చూడండి. ముందు ఒక పార్ట్ పెట్టాను అనమాట, ఒక పార్ట్ స్టీల్ మీద. మిగిలిన ఏమన్నా చెక్ చేయాలి మీరు, బ్రాస్, జర్మన్ సిల్వర్, బ్రాంజ్, కాపర్ ఇవన్నీ ఏమైనా చెక్ చేయాలి అంటే లింక్స్ ఇస్తాను, అవి చూడండి. మొత్తం హోల్సేల్ ప్రైజెస్లో ఉంటాయి. మీరు బల్క్ ఆర్డర్ చేయాలి అనుకుంటే మళ్ళీ కాస్ట్ వ్యారీ అవుతుంది మీకు. సో వాళ్ళతో బార్గెయిన్ చేసుకోవచ్చు మీరు ఫంక్షన్స్కి కానీ వేటికన్నా ఏదన్నా డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటారు కదా, అట్లా కూడా ఉంటుందన్నమాట. నేను అక్కడ ఉండగా ఇలా వీడియో తీస్తుండగా బేబీ షవర్కి ఏవో ఐటమ్స్ తీసుకుందాం రిటర్న్ గిఫ్ట్స్ లాగా అని చెప్పి ఎవరో ఒక ఆమె వచ్చిందనమాట. ఆమె ప్రెగ్నెంట్. ఆమె ఇందాక చూపించాను చూసారా కలర్ఫుల్ గ్లాసెస్, అదొకటి. సిప్పర్ కమ్ గ్లాస్ వచ్చింది, అదొకటి. ఇంకా చిన్నపిల్లలవి ఏవో ఉన్నాయి, అవి కూడా సెలెక్ట్ చేసుకుంది ఆమెను అడిగితే. అవునండి, బేబీ షవర్ రిటర్న్ గిఫ్ట్స్ అంటే యూజ్ఫుల్గా ఉండేలాగా ఇస్తే బాగుంటుంది కదా, ప్రతి ఇంట్లోని ఎవరో ఒకరు చిన్నపిల్లలు ఉంటారు కంపల్సరీ. సో ఇట్లా చిన్న చిన్నవి ఇస్తే బాగుంటాయి అనిపించి తీసుకోవడానికి వచ్చాను. బల్క్గా కావాలి, సో తీసుకుందామని చెప్పి ఇక్కడ హోల్సేల్ ప్రైజెస్ కదా వచ్చాను అని చెప్పి అందనమాట. ఇది వచ్చేసి స్టీల్ మగ్ లాగా వచ్చింది, కొంచెం మార్నింగ్ స్మూతీస్ అట్లా ట్రై చేసే వాళ్ళకి బాగుంటాయి. ఇవన్నీ క్యారేజ్ బాక్సెస్ అనమాట, ఆఫీస్కి తీసుకెళ్ళే చిన్న పిల్లల దగ్గర నుంచి ఆఫీస్కి తీసుకెళ్ళే వాళ్ళ వరకు మొత్తం, ఇంకా పొలాలకి వాటికి తీసుకెళ్ళడానికి పెద్ద సైజెస్, ఇంకా అన్నీ అనమాట. చాలా మంచి మంచి కంపెనీస్లో ఉన్నాయి, గ్లాస్లో ఉన్నాయి క్యారేజ్ బాక్సెస్, ఇంకా మంచి స్టెయిన్లెస్ స్టీల్లో ఉన్నాయి, ఇంకా ప్లాస్టిక్లో కూడా ఉన్నాయి, అవి కూడా టప్పర్వేర్లో ఉన్నాయి. సో అన్నీ మీకు రీజనబుల్గానే దొరుకుతాయి అన్న ఫీలింగ్. నేను కూడా చూశాను, చాలా తీసుకున్నాను నేను కూడా ఐటమ్స్ అన్నీ. మేము ఫ్యామిలీ పెట్టినప్పుడు అయితే అన్నీ ఇక్కడే తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మామూలుగా విజిట్ చేద్దాము అని చెప్పి మొన్న చెప్పాను కదా, మా బాబుకి స్నాక్స్ బాక్స్ తీసుకుందామని వెళ్ళాను, అప్పుడు సరదాగా వీడియో షూట్ చేశాను అని చెప్పి. సో ఇవి వచ్చేసి ఇంకా 2 బాక్సెస్ అనమాట. మనం ఒక కర్రీ, ఒక రైస్ తీసుకునేలాగా అట్లా, లేదా కర్డ్ వేరేగా తీసుకెళ్ళేలాగా, ఇంకా అన్నీ అనమాట. 2 బాక్సెస్, 1 బాక్స్, 3 బాక్సెస్, 5, 6 అట్లా అన్నీ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి డిఫరెంట్ షేప్ వచ్చిందనమాట, కింద కొంచెం పెద్దగా, పైన కొంచెం చిన్నగా అనమాట. ఇదివరకు చూసినవన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. ఇదివరకు క్యారేజ్ బాక్స్కి పైన ఒక స్పూన్ కింద అటాచ్ చేసి ఇచ్చేవాడు కదా, అలాంటి బాక్స్ కూడా ఉందన్నమాట ఇక్కడ. ఇది వచ్చేసి పియర్ షేప్లో లేకపోతే పపాయ షేప్లో ఉందన్నమాట లంచ్ బాక్స్. 2 బాక్సెస్ వస్తాయి, కింద కొంచెం రైస్ పెట్టుకుని పైన ఒక 2 కర్రీస్ అట్లా వేసుకునేలాగా. ఇది వచ్చేసి ఎగ్ షేప్లో ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒకటే సింగిల్ షేప్లో ఉన్నది కూడా ఉంది. ఇది జస్ట్ నార్మల్గా చిన్న ట్రే కింద వచ్చింది, పైన ఒక కర్రీ పెట్టుకుని లేదా ఏదైనా కర్డో సాంబారో ఏదో ఒకటి వేసుకునేలాగా. ఇవన్నీ స్ప్లిట్ ప్రూఫ్ అనమాట, బయటికి లీక్ అవ్వవు. సో అందుకే కొంచెం కాస్ట్లీ ఉండే. ఇవన్నీ కూడా సింగిల్ బాక్సెస్ అనమాట. అగైన్ మీరు లంచ్కి వాడచ్చు, లేకపోతే స్నాక్స్కి వాడచ్చు ఏదన్నా. ఇది వచ్చి డిఫరెంట్గా ఉందన్నమాట, కొంచెం ఓవెల్ షేప్లో ఉంది. బాక్సే, స్టోరేజ్ బాక్సే, మీరు వాడుకునేలాగా ఎలా అన్నా వాడుకోవచ్చు. స్టోరేజ్ అనో, స్నాక్స్ అనో, లంచ్ అనో, డిన్నర్ అనో, దేనికైనా వాడుకోవచ్చు. ఇవి వచ్చేసి కొంచెం పెద్ద పెద్ద బాక్సెస్ అనమాట. ఇవి ఎక్కువ నేను రిటర్న్ గిఫ్ట్స్ పర్పస్లో చూశాను అనమాట. ఈ రింగ్ బాక్సులు పెళ్లి కొడుకుని చేసినప్పుడు, పెళ్లి కూతురుని చేసినప్పుడు, లేకపోతే హల్దీ, మెచ్యూర్ ఫంక్షన్స్, ఇంకా అట్లాంటివి ఏమన్నా వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తాం చూశాను అనమాట. ఇవి వచ్చేసి చిన్న సైజ్ అనమాట కొంచెం. సో మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఆల్రెడీ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
సో మీరు ఎప్పుడూ అలా లైక్ చేస్తూ ఉంటే వీడియోస్ అయితే మీకు నచ్చినట్టుగానే ఇంకెవరికైనా నచ్చిన వాళ్ళు మిస్ అయిపోవచ్చు. సో మీరు లైక్ చేస్తే అవి ఎక్కువ రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఇంకేమైనా వీటి కంటిన్యూషన్స్ చూడాలంటే లింక్స్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.